ప్రియమైన సోదరులారా, మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రతిరోజు చదువుకుంటున్న ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ అనే ఈ వాక్యం ద్వారా వీరెంతగానో బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అయితే మనం ఇవాల్టి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ యొక్క అంశాన్ని, దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానించుకుందాం. మీ తరానికి మీరు దేవుని స్వరమై ఉన్నారు. మార్కు సువార్త 16:15లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసు ఈ మాటలను తన శిష్యులకు మాత్రమే కాకుండా ప్రతి తరములో ఉన్న విశ్వాసులకు కూడా చెప్పారు. సువార్తను ప్రపంచానికి చేర్చే బాధ్యత ఒక ప్రత్యేక వ్యక్తికి లేదా కొద్ది మందికి మాత్రమే దేవుడు ఇయ్యలేదు. క్రీస్తును అనుసరించే ప్రతి విశ్వాసికి అప్పగించబడిన బాధ్యత సువార్తను ప్రకటించడం. అది సర్వలోకమంతటా. ప్రతి తరానికి దేవుడు మనుష్యులను ఉపయోగిస్తాడు. చరిత్రలో చూస్తే దేవుడు తన సందేశాన్ని ప్రకటించడానికి వివిధ కాలాల్లో వివిధ వ్యక్తులను ఉపయోగించాడు. మనం చూస్తే నోవాహు తన తరానికి నీతి గురించి ప్రకటించాడు. మోషే ఇశ్రాయేలీయులను నడిపించాడు. ప్రవక్తలు దేవుని సందేశాన్ని ప్రజలకు అందించారు. అపోస్తలులు సువార్తను ప్రపంచమంతటా వ్యాప్తి చేశారు. అపోస్తలుడైన పౌలు తన జీవితాంతంలో ఇలా చెప్పగలిగాడు. 2 తిమోతి 4:7లో నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. అతడు దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేశాననే ధైర్యంతో మాట్లాడాడు. ఇప్పుడున్న బాధ్యత మనపై ఉంది. నేడు పౌలు లేడు, పేతురు లేడు, యోహాను లేడు, కానీ దేవుని పని ఆగిపోలేదు. ఈ తరానికి సువార్తను తీసుకువెళ్ళే బాధ్యత ఇప్పుడు మనందరిపైన ఉంది. దేవుడు ఈ కాలంలో జీవించడానికి మిమ్మల్ని ఉంచడం యాదృచ్ఛికం కాదు. మీరు ఈ తరంలో జన్మించడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. మీ కుటుంబము, మీ స్నేహితులు, మీ కార్యాలయము, మీ సమాజము, ఇవన్నీ దేవుడు మీకు ప్రభావము చూపడానికి ఇచ్చినటువంటి పరిధులు. అయితే ఆయన మీకు ఇచ్చినటువంటి పరిధులలో మీరు దేవుని సువార్తను ఖచ్చితంగా ప్రకటించవలసిన వారిగా మీరు ఉన్నారు. మీరు మనుషులను పట్టే జాలరులలా ఉన్నారు. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మత్తయి 4:19లో. అంటే మన జీవితాల ద్వారా ఇతరులను దేవుని వైపు నడిపించడమే మన పిలుపులో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం బోధకులు, పాస్టర్లు లేదా సువార్థికుల పని మాత్రమే కాదు. ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి పని ఇది. తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన ప్రేమ ద్వారా, తన సాక్ష్యము ద్వారా ప్రతి ఒక్క విశ్వాసి క్రీస్తును గురించి ఇతరులకు తెలియజేయగలడు. మీరు ఒక రాయబారిగా ఉన్నారు. బైబిల్ మనల్ని క్రీస్తు రాయబారులుగా వర్ణిస్తుంది. ఒక రాయబారి తన దేశం తరపున మాట్లాడినట్టే మనం దేవుని రాజ్యం తరపున మాట్లాడేవారము. అంటే ఆశ లేని వారికి ఆశ తెలియజేయడం, రక్షణ మార్గాన్ని చూపించడం, దేవుని ప్రేమను పంచుకోవడం, ప్రజలను క్రీస్తు వైపు నడిపించడం, ఇవి మన బాధ్యతలు. మీ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి. చాలామంది ఇలా అనుకుంటారు, నేను పెద్ద పరిచర్య చేసే వ్యక్తిని కాదు, నేను వేదికపై బోధించను, నా ద్వారా ఏం మారుతుంది అని అనుకుంటారు. కానీ దేవుడు తరచుగా ఒక వ్యక్తిని ఉపయోగించి అనేక జీవితాలను తాకగలడు. ఒక స్నేహితుడితో పంచుకున్న సువార్త, ఒక ప్రోత్సాహకరమైన మాట, ఒక చిన్న సాక్ష్యము లేదా ఒక ప్రార్థన ఎవరి జీవితాన్నైనా శాశ్వతంగా మార్చగలవు. ఇవాల్టి వాక్యం యొక్క ముఖ్యమైన సందేశం ఏమిటంటే,
ప్రతి తరానికి దేవుడు తన సందేశాన్ని ప్రకటించే వారిని నియమిస్తాడు. ఈ తరానికి సువార్తను తీసుకువెళ్ళే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి విశ్వాసి క్రీస్తు రాయబారి అయి ఉన్నాడు. మన జీవితాల ద్వారా ఇతరులను దేవుని వైపు నడిపించాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి ఆయన రాజ్యాన్ని విస్తరించాలి. ఇది సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దేవుడు ఈ తరానికి మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకు ఆయన మీ స్వరాన్ని ఉపయోగించాలనుకుంటున్నాడు. మీరు ప్రపంచాన్ని మొత్తం చేరుకోలేకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మాత్రం చేరుకోగలరు. అదే మీ పిలుపు, అదే మీ బాధ్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియమైన సహోదరులారా, మీరు ఈ వాక్యం విన్నారు కదా, అయితే నాతో కలిసి ప్రార్థించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, నా తరానికి నీ ప్రతినిధిగా ఉండే అవకాశము ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా జీవిత సాక్ష్యం ద్వారా ఇతరులు నిన్ను తెలుసుకునేలా నన్ను ఉపయోగించుము. సువార్తను ధైర్యంగా ప్రకటించే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. నా ద్వారా అనేక జీవితాలు నీ రాజ్యంలోనికి నడిపించబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. అయితే ప్రియమైన సహోదరులారా, ఇక ముందుకు వెళ్తే 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు, ఇవన్నీ దేవుని వలన కలిగినవే. ఆయన యేసుక్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అప్పగించెను. అనగా దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని వారి అపరాధములను వారికి ఆపాదింపక ఆ సమాధానపరచు వాక్యమును మనకు అప్పగించెను. కాబట్టి మేము క్రీస్తు రాయబారులమై ఉన్నాం. దేవుడే మా ద్వారా వేడుకొనిచున్నట్లు దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు పక్షమున మిమ్మను వేడుకొనిచున్నాను. అలాగే రోమీయులకు 10:13-15 వచనాల్లో, ప్రభువు నామమును బట్టి ప్రార్థించి ప్రతివాడును రక్షించబడును. అయితే వారు విశ్వసించని వానిని ఎలా ప్రార్థింతురు? వారు వినని వానిని ఎలా విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకపోతే వారు ఎలా విందురు? పంపబడకపోతే వారు ఎలా ప్రకటించుదురు? వ్రాయబడిన ప్రకారము శుభవార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. అలాగే 1 కొరింథీయులకు 9:16లో, నేను సువార్తను ప్రకటించినందుకు అతిశయించుటకు నాకు కారణము లేదు. అది నాకు తప్పనిసరి బాధ్యతగా అప్పగింపబడినది. అయ్యో, నేను సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. ప్రియమైన సహోదరులారా, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదా. అయితే మీరు సువార్తను మరింత వేగంగా అనేకులకు, మీ యొక్క పరిధిలో ఉన్న వారందరికీ ప్రకటించేవారుగా మీరు ఉంటారని, అనేక మందిని క్రీస్తు రాజ్యంలోనికి ఐక్యపరిచేవారుగా మీరు ఉంటారని నేను ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.